అయితే ఈ స్త్రీలు కూడా మరి స్నానం చేసినప్పుడు ఈ వ్రతాలకు కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. హ్మ్. కాత్యాయని వ్రతం సౌభాగ్యం కోసం చేసినప్పుడు శ్రీ వీళ్ళంతా కూడా మహిళలు పాపం వస్త్రాలు వేసుకొని చేయాలన్నమాట హ్మ్. ఈ స్నానాలు. అంతేగాని దిగంబరంగా చేయకూడదు నూడుగా. ఓకే. చాలామంది తెలియక ఈ వ్రతం రోజున అవన్నీ చెప్పరు పండితులు. ఓకే. మనం అర్థం చేసుకోవాలి. అందుకని అంటే వ్రతం చేసే రోజు మాత్రానికి అంతే. వస్త్రాలతోనే స్నానం కంపల్సరీ చేయాలి. వస్త్రాలతో స్నానం చేయాల. మనకి శ్రీకృష్ణ పరమాత్మ పాపం వాళ్ళకి తెలియక నదిలో మామూలుగా దిగిపోతే బట్టలన్నీ అక్కడ పడేసి శ్రీకృష్ణుడు ఆ వ్రత ఫలితం రాదు కాబట్టి శ్రీకృష్ణుడు భర్తగా కావాలని వాళ్ళు ఆ వ్రతం చేస్తున్నారు. ఫలితం రాదనమాట ఏ వ్రతంకైనా సరే. కాబట్టి వస్త్రాలు వేసుకొని చేయండి అని చెప్పి ఆయన అందుకని వస్త్రాపహరణం చేస్తాడాయన. ఓకే. తర్వాత తోరణాలు కట్టుకోవాల. 9 తోరాలు ఉన్నటువంటి పోగుల్ని వేసుకొని వరలక్ష్మి వ్రతానికి కొంతమంది షోడశ కళలతో కాబట్టి 16 కడతారు. 9 మినిమమ్ కట్టుకొని ఆనవాయితీ అనేది ఉంటుంది ఇక్కడ. హ్మ్. పూర్వం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ అలా చేసుకుంటూ వస్తుందనమాట. వీళ్ళకొస్తది. హ్మ్. వీళ్ళ ఆనవాయితీ. కొంతమంది ఆనవాయితీ బ్రేక్ ఉంటది. హ్మ్. చెయ్యరు. ఎందుకంటే ఎప్పుడో ఏదో ఎవరో వాళ్ళ బంధువులు ఆ రోజున ఏ యాత్రకో వెళ్తూ వరలక్ష్మి వ్రతం రోజున చనిపోయినా, లేకపోతే ఏ ఊరెళ్ళినా మనకు ఆనవాయితీ లేదని పెట్టేస్తారు పెద్దలు. ఇంకా అందువల్ల కొంతమందికి ఆనవాయితీ లేదంటారు. అలాంటి ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు ఆ రోజున మనం వ్రత రూపంలో చేయకపోయినా మహాలక్ష్మి అమ్మవారిని ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఓకే. అందువలన ఎప్పుడైతే ఈ ఆనవాయితీ ప్రకారం మనం చేస్తామో ఈ హ్మ్. ఈ వ్రతాన్ని చేసుకోమని సకల కష్టాలలో ఉన్నప్పుడు చారుమతి అన్న ఆమెకి అమ్మవారు ప్రత్యక్షం అవుద్దనమాట కలలో. షట్మతి. షట్మతి అంటే షట్ అంటే మంచి తెలివైనటువంటి మతి మా బుద్ధి కలిగినటువంటిది హ్మ్. దాన్ని చారుమతి అంటారు. ఓకే. అటువంటి వాళ్ళకి ఆమె ఏంటంటే పతివ్రత అనమాట. ఆమెకి ఇంకేమీ లోకం తెలీదు, తెలివితేటలు తెలీదు, ఏమీ లేదు, చదువు లేదు. ఉత్తి భర్తను సేవించుకుంటూ ఉంటుంది. ఆమె పట్ల కర్తవ్యాలన్నీ కూడా చేస్తుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయ్యి కలలో ఓ చారుమతి నువ్వు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మి వ్రతం చెయ్యి. ఈ విధంగా చేసినట్లయితే నేను నీకు సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాను అని చెప్పింది. హ్మ్. ఆ విధంగా ఈ చారుమతి అమ్మవారి యొక్క వ్రతం చేసుకోగానే మొదట కథ పూర్తవగానే గల్లు గల్లెమని గజ్జెల సౌండ్లు ఇవన్నీ బంగారం ఇవన్నీ ఆభరణాలు వచ్చేసినాయి. ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరినీ పిలిచి చేసుకుంటుంది. వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. తర్వాత సెకండ్ హారతి ఇచ్చేసరికి బ్రహ్మాండంగా కలిసొచ్చేసి ఇల్లు అంతా బంగారం అయిపోవడము, కార్లు, వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట అప్పట్లో గుర్రాలు కాబట్టి. ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారు ఏం చేస్తుందంటే వరలక్ష్మి అమ్మవారు ఈమెని టోటల్‌గా అనుగ్రహించింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్‌లో ఈరోజు చాలా చేస్తారు ఆ శక్తిపీఠంలో ఓకే. అమ్మవారికి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కొంతమందికేంటంటే వ్రతం అయిపోయిన తర్వాత చంద్రుడిని చూసి గాని అన్నం తినరు. అవును. కొంతమంది గుడికి వెళ్తేనే గాని అన్నం తినరు. తినరు. వాళ్ళ ఆచారాలను బట్టి అంటే వాళ్ళ కుటుంబాలను బట్టి వస్తుంది. కాబట్టి ఈ విధంగా కనుక వరలక్ష్మి అమ్మవారిని కనుక చేసుకుంటే చక్కగా ఐశ్వర్యంతో పాటు సౌమంగల్య బలం కూడా స్త్రీలకు పెరుగుతుందనమాట.